అధ్యక్ష, మైనారిటీ కులాల వారి ప్రాతినిధ్యం గురించి ఇక్కడకు విచ్చేసిన ప్రతినిధులు అందరూ ఆలోచిస్తున్నారని నాకు తెలుసు. మహమ్మదీయులకు, సిక్కులకు ప్రత్యేక సౌకర్యాలు ఇవ్వడానికి మనం అంగీకరించాం. అందుకు సమంజసమైన చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. కానీ అంటరాని వారికి సంబంధించినంత వరకు నేను, కాంగ్రెస్ అస్పృశ్యులకు ప్రత్యేక ప్రాతినిధ్యం ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అస్పృశ్యులు కూడా హిందూ మతంలో ఒక భాగమే. వారిని దాని నుంచి వేరు చేయకూడదు. ధన్యవాదాలు. మన మీద యుద్ధ ప్రకటన. అసలేమైంది? ఆయన మైనారిటీ కమిటీకి వాయిదా అడిగారు. ఆయన మహమ్మదీయులతో ఏదో ఏర్పాటు చేసుకున్నారని విన్నాను. ఎలాంటి ఏర్పాటు? మహమ్మదీయులు మమ్మల్ని వ్యతిరేకిస్తే వారి 14 సూత్రాల నిబంధనావళిని కాంగ్రెస్ అంగీకరిస్తుంది. ఆయన ఎందుకిలా చేస్తున్నారో నాకెంత మాత్రం అర్థం కావడం లేదు. ఆయన గొప్ప మహర్షి లాంటివారు. మీ పోరాటంలోని న్యాయాన్ని ఆయన తప్పక గుర్తిస్తారు. మహర్ష ఆయన కాకలు తీరిన రాజకీయవేత్త. అన్నీ విఫలమైతే కుట్ర పనడానికి కూడా వెనకాడ్రు. గాంధీ గారు ప్రధానమంత్రి వర్య, మిత్రులారా, ఈ కులాల సమస్యకు చర్చల ద్వారా మనం అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని సాధించడంలో విఫలమైనట్టు ప్రకటించడానికి నేను చాలా చింతిస్తున్నాను. అనివార్యమైన ఈ వైఫల్యానికి కారణం ఇక్కడికి విచ్చేసిన ప్రతినిధులు ప్రభుత్వంచే నియమింపబడ్డవారే కానీ ప్రజల చేత ఎన్నుకోబడిన వారు కాకపోవడమే. కాంగ్రెస్ దృష్టిలో అస్పృశ్యులతో సహా యావత్ జాతికి అది ప్రాతినిధ్యం వహిస్తోంది కనుక. అధ్యక్ష, నాకెలాంటి అనుమానం లేదు. నేను పూర్తిగా మా కులస్తుల కోర్కెలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాను. నాకంటే కాంగ్రెసే అణచివేయబడ్డ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తోందని మహాత్ములన్నారు. నేనిక్కడ అనేది ఒకటే. అది బాధ్యత లేని వాళ్ళు చెప్పే ఎన్నో తప్పుడు అభిప్రాయాల్లో ఒకటి. ఈ టెలిగ్రాములు నాకు భారతదేశం నలుమూలల నుంచి కాంగ్రెస్ ఉద్యమంపై నమ్మకం లేదంటూ అణచివేయబడ్డ వర్గాల వారు పంపారు. కాంగ్రెస్ ఆచరించే విధానాలను వారు ఖండిస్తున్నారు. ప్రధానమంత్రి వర్య, ఇంకొక విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నాను. అణచివేయబడ్డ వర్గాల వారు భారతదేశంలో అధికారం వారికే కావాలని కోరడం లేదు. భారతదేశంలో అధికారం ఇవ్వడం జరిగితే అది కొందరు నిరంకుశులైన వారి చేతుల్లోకి, స్వార్థపరుల చేతుల్లోకి పోకుండా అన్ని కులాల వారి మధ్య సమాన నిష్పత్తిలో అధికార వికేంద్రీకరణ జరగాలి. అస్పృశ్యత నిర్మూలన అంతిమ దశలో ఉందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ పరిస్థితుల్లో వారికి ప్రత్యేక ఎన్నికలు గతాన్ని శాశ్వతం చేస్తాయి. నేను భారతదేశం అంతటా తిరిగి అస్పృశ్యతను రూపుమాపడానికి అవలంబించాల్సిన మార్గం ఇది కాదని వారికి నచ్చజెపుతాను. అస్పృశ్యత సమూలంగా నశించడానికి హిందూత్వం అంతమైనా పర్వాలేదు. డాక్టర్ అంబేద్కర్ అంటే నాకు అపారమైన గౌరవం. ఆయనకి ఎదురైన ఎన్నో సంఘటనలు, చేదు అనుభవాలు ఆయన మనసు మీద తీవ్రంగా చెరగని ముద్ర వేయటం వల్ల ఆయన తప్పుదారి పడుతున్నారని నేను భావిస్తున్నాను. భారతదేశంలో నివసిస్తున్న అంటరాని వారందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు డాక్టర్ అంబేద్కర్ మాట్లాడడం అసమంజసంగా ఉంది. వాస్తవానికి నేనే వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నానని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అంటరాని వారి రాజకీయ హక్కుల గురించి మాట్లాడే వారికి భారతదేశం గురించి సరిగ్గా తెలియదు. అందుచేత ఇటువంటి రాజకీయ విభజనను నేను బ్రతికుండగా అంగీకరించను. సెలవు. రాజ్యాంగ నిర్మాణంలో
కుల వ్యవస్థ అడ్డు రావటాన్ని ప్రభుత్వం ఎంతమాత్రమూ సహించదు. దయుంచి ఈ కుల వ్యవస్థను పెద్దది చేసి దానికి అతిగా ప్రాముఖ్యాన్ని ఇవ్వకండి. ఈ పరిస్థితిలో ఈ సమస్యపై చర్చించడానికి ఇక్కడకు విచ్చేసిన మీలో ప్రతి ఒక్కరూ కుల వైషమ్య పరిష్కార బాధ్యతలను పూర్తిగా నాకు అప్పగిస్తూ నేను తీసుకునే నిర్ణయానికి యథాతథంగా కట్టుబడి ఉంటామని ప్రమాణం చేయండి.